హాయ్ అండి. ఇంకొక క్వెషన్‌కు మీ ముందుకు వచ్చాను. సైన్స్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం. మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేటివి 5 ఉంటాయి. ఆ 5 గురించి చూద్దాం. దీనికైతే ఆన్సర్ వచ్చేసి ఏకకారక సిద్ధాంతం. బీనెట్ హెర్మన్ స్టెర్న్ అనేవాళ్ళు దీనిని ప్రతిపాదించారు. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, బహుకారక సిద్ధాంతం థారండైక్, సామూహిక కారక సిద్ధాంతం వచ్చేసి థర్స్టన్, ప్రజ్ఞా స్వరూపక సిద్ధాంతం వచ్చి గిల్ఫ్రెడ్. ఈ శాస్త్రవేత్తల మీద మనకి ఎప్పుడు బిట్టొచ్చు, కాకపోతే ఈసారి అప్లికేషన్ మెథడ్లో అడిగినాడు కాబట్టి ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఈ మోడల్లో చదువుకుంటే మీకు ఎక్కువ శాతం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి మామూలుగా చదువుకుంటూ పోతే గుర్తుండదు. అందరూ చదువుతారు. కొంచెం డిఫరెంట్‌గా చదివితేనే మనం మార్కులు గెయిన్ చేయగలము. కాబట్టి ఈ విధంగా చదవడానికి ముఖ్యంగా ఇంట్లో హౌస్ వైఫ్స్‌కి అయితే ఉపయోగపడుతుంది బాగా. ఎందుకంటే కోచింగ్‌లో వెళ్ళే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎక్కువ సార్లు రివిజన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లమ్. ఎవరైతే కోచింగ్‌కి వెళ్ళకుండా సొంతంగా ఇంట్లో ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇంకా ఏకకారక సిద్ధాంతం గురించి చూద్దాము. చూడండి, ఇది సైన్స్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధించగలరు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞ సిద్ధాంతం వచ్చేసి ఏకకారక సిద్ధాంతం. తర్వాత ద్వికారక సిద్ధాంతం వచ్చేసి స్పియర్మన్. దీనిలో సాధారణ కారకం, నిర్దిష్ట కారకం అనేటివి 2 ఉంటాయి. నిర్దిష్ట కారకం అనేది ఎస్ అనమాట. స్పెషలైజేషన్ అనమాట. ఒకటి జీ అనేది జనరల్ కారకము. అంటే ఒక నిర్దిష్ట కారకం అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఒక దాంట్లో అంటే సాధిస్తాడనమాట. ఒక దాంట్లో నైపుణ్యం కలిగి ఉంటాడు. ఇలా 2 కారకాలను కలిగి ఉండేది ద్వికారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం టంగ్స్టన్, సిఏవిడి అనే వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సామూహిక సిద్ధాంతం ఇది బుక్ పెట్టుకొని మళ్ళీ చదువుకోండి. ఎందుకంటే మనకి రివిజన్‌కి కాబట్టి నేను కొద్దిగా మామూలుగా పైన చెప్తున్నాననమాట. ఎందుకంటే మనకు క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ గుర్తుకు రావాలి. సిద్ధాంతాలు ఎన్నున్నాయి, ఎవరు ప్రతిపాదించారు, దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి అనేది కొంచెం గుర్తుకొస్తే క్వశ్చన్ అనేది ఈజీగా చేస్తాము. సామూహిక సిద్ధాంతం అనుష్ఠానం గ్రూప్స్ ఉంటాయన్నమాట. సామూహికంగా ఉంటుందన్నమాట. అది ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఇంకా ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. దీంట్లో కూడా చూడండి ఈ విధంగా ఉన్నాయి. సిద్ధాంతాలు వచ్చేసి 5. ఓకే, బాయ్.